వెజిటేబుల్ థెరపీ ప్రాక్టీస్నర్గా అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొంచెం గర్వంగా ఉంది. ప్రాక్టీస్ కాదు, 100% దీంతో ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన మెథడ్తో చేస్తే అంటే ఇప్పుడు 30% పనిచేస్తున్నాయి వెజిటేబుల్స్ అనే ఒక చిన్న అపోహ ఉంది. అపోహ కాదు, నిజమే అది. ఎందుకంటే పండించే విధానంలో మార్పులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈయన చెప్పిన మెథడ్లో ఆ బయో దాంతో చేస్తే దాని రిజల్ట్ ఇంకా పెంచవచ్చు. హ్యూమన్ బాడీ అంటే మన మానవ శరీరం 12 సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది అని వైద్య శాస్త్రం చెప్తోంది. అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా దీనికి అనుసంధానమై ఉందని గురువులు చెప్పడం జరిగింది. మేషం నుంచి మీనం వరకు రాసులతో పోల్చుకుంటే మన శరీరం డైజెషన్ సిస్టమ్ నుంచి సర్క్యులేటరీ సిస్టమ్ వరకు ఈ 12 ఆటల మీద అంటే 12 రాసుల మీద ఆయన చెప్పారు. నక్షత్రాలు మీద ఆధారపడి కొన్ని ప్లాంట్స్ సూర్యుడి కిరణాలలోంచి ఆ కిరణ శక్తిని స్వీకరించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి కావాల్సినవన్నీ కూడా మొక్కల ద్వారా వస్తున్నాయి. అందులో ఒక 12 కూరగాయల్ని స్పెసిఫిక్గా తీసుకుని ఒక్కొక్క సిస్టమ్ని బాగు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని వెజిటేబుల్ థెరపీ అంటే ఇది ఒక గురువు ద్వారానే నేను నేర్చుకోవడం జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన అది అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఒక 100 మంది వెళ్తే నేను ఒక్కడిని మాత్రమే బయటకు వచ్చాను ఇది వెజిటేబుల్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుందని. మిగతా 99 మంది ఇది పనిచేస్తుందని అనుమానంతో ఇంకా ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. ఆయన ఒక తమిళియన్, ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇది. ఆ తర్వాత ఆయన సలహాలతో దాన్ని డెవలప్ చేయడం కూడా జరిగింది. అద్భుతమైనటువంటి రిజల్ట్స్. ఇప్పుడు వచ్చే ముందే ఒక డాక్టర్ వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ బూడిద గుమ్మడికాయ నిమ్మకాయతో అది క్యూర్ అయిపోయింది. అంటే హై ఎసిడిక్ నేచర్లోంచి ఆల్కలైన్ చేయటం అనేది యాష్గార్డ్ బూడిద గుమ్మడికాయతోటి నిమ్మ తొక్కలతోటి, నిమ్మ జ్యూస్ కాదు నిమ్మకాయ తొక్కలతోటి క్యూర్ ఉంది. నిమ్మ తొక్కలు అనేది ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ మీద పనిచేయడం వల్ల బాడీలో ఉండే వ్యర్థాలను విసర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. టాక్సికేషన్ ఎక్స్ట్రాడినరీగా అది ప్రూవ్ అయిపోయింది. తద్వారా మనకు అదే రకంగా జీలకర్ర కూడా ఉపయోగపడుతుంది ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ మీద. అలాగే ఆవాలలో అంటే ఎల్లో కలరు అనేది పునరుత్పత్తి వ్యవస్థ మీద పనిచేస్తుంది. పసుపు రంగు యొక్క వర్ణం సూర్య ప్రాణశక్తిలో ఎక్కువగా మనకి కనిపించేది పసుపే. అంటే పసుపులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని అలాగే సైన్స్ కూడా చెప్తోంది. నిమ్మ తొక్క అంటే నిమ్మకాయ పండిన తర్వాత అందులో ఉండేటువంటి ఆ ఎల్లో ఏదైతే ఉందో దాంట్లోంచి వచ్చేటువంటి ఆ ఔషధ గుణాలు క్యాన్సర్ని క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడినాయి. ఇప్పుడు ఇది విన్న తర్వాత నాకు ఇంకొంచెం ధైర్యం పెరిగింది. నేను అంటే ఆల్రెడీ దీని మీద పిహెచ్డి చేయాలని ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను వెజిటేబుల్ థెరపీ మీద పిహెచ్డి చేయడానికి. ఇలాంటి వాళ్ళ సహాయం తీసుకుని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఆహారమే ఔషధం అనేది అవాస్తవం కాదు, వాస్తవమే. ఆహారమే ఔషధం, ఆహారమే అమృతం కూడా. అమృత ఆహారంతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. వెజిటేబుల్ థెరపీ 12 రకాల సమస్యలు అండి. 12 రకాల సిస్టమ్సే ఉన్నాయి, 12 రకాల సమస్యలే ఉన్నాయి. పేర్లు 100 రకాలు పెట్టవచ్చు దానికి. ఆ 12 ఆటల మీదే ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ మేషరాశికి సంబంధించింది అనుకుంటే బూడిద గుమ్మడికాయ దానికి వచ్చే సమస్యలన్నింటినీ తీసేస్తుంది. వృషభ రాశి కిడ్నీ డిసీజెస్, యూరినేటరీ సిస్టమ్. వంకాయ దాంట్లో వచ్చే ఎన్ని రకాల సమస్యలైనా కిడ్నీకి వచ్చే ఎన్ని డిసీజెస్ని వంకాయతో క్యూర్ చేసేసుకోవచ్చు. మిథున రాశి నర్వస్ సిస్టమ్, నరాలకు సంబంధించి దానిలో వచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే గోరుచిక్కుళ్ళు అనే పదార్థంతో తీసేసుకోవచ్చు. కర్కాటక రాశి వాయుమండల వ్యవస్థ, మన శరీరంలో తీసుకునే ప్రాణాపాన వాయువులు ఏదైతే దానికి సంబంధించిన ఎనీ ప్రాబ్లం ఇన్సోమేనియాతో సహా పొట్లకాయతో క్యూర్ చేసేసుకోవచ్చు. ఇలా 12 వెజిటేబుల్స్ని గుర్తించడం జరిగింది. ఇంకా ఉండుంటాయి. దానికోసమే నేను వేదిక్ యూనివర్సిటీ రీసెర్చ్ దాంట్లో జాయిన్ అయ్యాను. దీని మీద అంటే వేదంలో దీని గురించి ఏమైనా చెప్పబడి ఉందండి. ఎందుకంటే మనకి ప్రమాణం ఏంటి అంటే దీనికి మెడికల్ ఒక ట్యాబ్లెట్ గురించి చెప్తే దానికి మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ హిస్టరీ ఇస్తుంది వాటి గురించి. మరి ఇప్పుడు మనం చెప్పేదానికి ఏంటి ప్రమాణం అంటే వేదమే ప్రమాణం. అందుకని ఆ వేదిక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, స్టడీ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అద్భుతమైనటువంటి కాయగూరలతో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్. 4 ఏళ్లుగా నేను యూట్యూబ్లో వెజిటేబుల్ థెరపీ మీద వీడియోస్ చేయడం జరిగింది. జనం అందరూ కూడా అంటే అందరికీ అందుబాటులో ఉన్నాయి, అందరికీ తెలిసినవి. దొండకాయ లివర్ మీద పనిచేస్తుంది, దాని మీద వాడడం వల్ల ప్రమాదం లేదు. కాకపోతే చిన్న అపోహ, దొండకాయ తింటే బ్రెయిన్ మొద్దుబారిపోద్దని ఒక చిన్న అపోహను ఇంజెక్ట్ చేయడం జరిగింది. అదొకటి ఆలోచిస్తారు. వంకాయ తింటే దురదలు వస్తాయని ఒక అపోహ ఉంది. అంతే తప్ప అంతకు మించి వంకాయ అందరికీ తెలుసు. వంకాయ వాడని వాళ్ళు ఉండరు. కూరల్లో రారాజు వంకాయ అంటారు. లేత వంకాయ ఫామ్ కాకముందు
లోపల గుజ్జుని రాగా తినేయచ్చు, చాలా మంచిది. ఫామ్ అయినంకనే ప్రాబ్లం. అంటే లక్కీ ఆ ప్రాబ్లం కూడా లేదంటే నేను ప్రతిరోజు ఒక 2 వంకాయలు కట్ చేసుకుని సలాడ్స్ కింద తిని ఎలా ఉంటుందో కూడా చూశాను. అంటే నేను ప్రతిదీ ఇక్కడ మాట్లాడే ప్రతి వెజిటబుల్ని నేను వాడి నేను ఫీల్ అయ్యి దాంతో ఆ కోవిడ్లో చాలామందికి నేను గోరుచిక్కులతో ట్రీట్మెంట్ చేశాను. అంటే ఇంటర్నల్ బ్లీడ్స్ని ఆపేస్తుంది గోరుచిక్కుడు. మీరు తాగిన 1 అవర్లో ఎక్కడ ఇంటర్నల్ బ్లీడ్ అయినా స్టాప్ అయిపోద్ది. 1 అవర్ దానికి ఉన్నటువంటి కెపాసిటీ. హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ వెజిటేబుల్ అండి ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది క్లస్టర్ బీన్స్, గోరుచిక్కుళ్ళు. చాలా పవర్ఫుల్ మెడిసిన్. వంకాయ గింజలు గోరుచిక్కుడు గింజల్ని కలిపి ఒక మెడిసిన్ తయారు చేయొచ్చు. అంటే మనకు వచ్చేటువంటి ఈ యూరాలజీ కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్కి ఇవి 2 చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటి మీద ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. ఈ 4 ఏళ్లలో నేను చేసిన చిన్న చిన్న రీసెర్చెస్తో చాలామందికి ఓపెన్గా చెప్పేయడం జరిగింది. ఎందుకంటే ఇది కన్సల్టేషన్ పెట్టి చెప్పుకుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది విషయం రీచ్ అవ్వడానికి. ఆల్రెడీ యూట్యూబ్లో దాని గురించి చెప్పేశాను. వంకాయ కిడ్నీ మీద పనిచేస్తుంది, గోరుచిక్కుళ్ళు నర్వస్ మీద పనిచేస్తుంది, పొట్లకాయ గ్యాస్ట్రిక్ మీద, బ్లోటింగ్ మీద పనిచేస్తుంది, వాయుమండల వ్యవస్థ మీద పనిచేస్తుంది, ఎండు కొబ్బరి బోన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, అరటికాయ, పచ్చి అరటికాయ హార్ట్ మీద పనిచేస్తుంది, హార్ట్ బ్లాక్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా అరటికాయతో పోతాయి. నిమ్మకాయ ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్యూర్ చేసేస్తుంది. బెండకాయ ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. ఇలా ఓపెన్ ఇవన్నీ కూడా అందరికి పనిచేస్తుంది. ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అది రిలేటెడ్ టు సింహరాశి. అంటే మన శరీరంలో దాన్ని ఏమంటారు, మజిల్, కణజాల DNA మీద కూడా ఇవి 2 కాంబినేషన్. అంటే మంచి గుమ్మడికాయ బెండకాయ మంచి కాంబినేషన్. అది దాని మీద అంటే ఇలా కాంబినేషన్స్ కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటా. అంటే కుంభరాశి సింహరాశికి అనుసంధానం ఏదో ఒక ఇంటర్లింక్ ఉంది. శనికి రవికి ఉన్న సంబంధం అలా. అంటే గ్రహాలను కూడా ఇందులో గురువుగారు కలపడం జరిగింది. అది ఎందుకు కలిపారు అనేది ఇప్పుడు నాకు వేదంలోకి వెళ్తుంటే అది అర్థమవుతుంది. 7 ధాతువులు, 7 హోతలు, శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలు, 12 రాసులు, 12 ఆదిత్యులు అంటారు ఆయన్ని. అంటే రవి సంచారం జరుగుతున్నటువంటి సమయాన్ని బట్టి డిసీజెస్కి మనం తీసుకునే కూరగాయలు అద్భుతంగా ఔషధాల్లో పనిచేస్తాయి. దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుని సమాజానికి హితం చేయాలని. అంటే పరహిత సంహిత అని ఉంది ఒక పుస్తకం, పరువులకు హితము చేయు సంహిత. మన అందరం కూడా పరహితులం అవ్వాలి, పరహిత సమిధలం అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.